నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏంటి మా సెకండ్ క్వశ్చన్ అంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ సమ్ అని, సెకండ్ ఇచ్చిన నెంబర్ ప్రోడక్ట్ అని దాని మీనింగ్ అక్కడ రెస్పెక్టివ్లీ అని అన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 1/4, -1. ఫస్ట్ క్వశ్చన్ 1/4, -1. దిస్ ఇస్ సమ్ ఆఫ్ రూట్స్, దిస్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. గివెన్ ఏమి ఇచ్చాడు, గివెన్ సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ అన్నా జీరోస్ అన్నా ఒకటే కదా. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, 1/4. ఇది గివెన్. అదొకటైనా ఇంకోటి కూడా ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆర్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్, -1. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా బీటా, అవి రెండే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. మనం ఏం కనుక్కోవాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి. ఓకేనా, రైట్. రిక్వైర్డ్ quadratic polynomial. Required quadratic polynomial. ఏంటి ఫార్ములా మనకు, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, మనకు తెలుసు. ఇంతకుముందు మనం రాసుకున్నాం కదా, x² మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అని రాసాం. అదే ఇక్కడ రైట్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, అంతకు మించి ఇంకేముండదు ఇక్కడ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉంటాయి. క్వశ్చన్ అంతా, సెకండ్ క్వశ్చన్ అంతా రైట్. సబ్స్టిట్యూట్ చేయడం, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా -1 x² మైనస్ ఇంటూ డైరెక్ట్గానే ఎల్సిఎం చేసేద్దామా, సరిపోద్ది. ఎందుకు మరి అనవసరంగానే సరిపోద్ది. సో వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ 4. ఎల్సిఎం ఈజ్ 4. ఇక్కడ ఏమొస్తుంది మనకు, 4 ఇక్కడ ఎల్సిఎం ఇంటూ x², 4 ఇంటూ x²/1 అంటే 4x² మైనస్ 4 ఇంటూ 1/4. 4 will get cancelled, 1. So 1 into x plus into minus. Next same LCM into -1. -4. ఇక్కడ 1/4 ఇంటూ ఇక్కడేంటి 4x² మైనస్ x మైనస్ 4. ఓకేనా. సో దిస్ ఇస్ ద కే అని అనుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్తున్నారు దీని గురించి. కే ఇంటూ అని మనం ఒకసారి రాసాం, గుర్తుందో లేదు మీకు. సో కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని ఉంటుంది. అంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. కే 1 ఉందనుకోండి, అప్పుడేమి ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా. ఒకవేళ -1 ఉంటే అప్పుడు కే అని. ఓకే, మీరు ఇక్కడే కే అనుకొని రాసుకోవచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఏం చేశాను, కామన్ తీసి దీన్ని కే అని రాశాను. ఓకేనా. సో దిస్ ఇస్ ద కే. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటది, √2, 1/3. √2, 1/3. దిస్ ఇస్ సమ్ ఆఫ్ రూట్స్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంతే. √2 ఇది సమ్ ఆఫ్ రూట్స్, ఆల్ఫా బీటా 1/3 అనేది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సబ్స్టిట్యూషన్, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా √2x ప్లస్ ఆల్ఫా బీటా 1/3. ఎల్సిఎం 3 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, 3 ఇంటూ x² /1 అంటే 3x²
మైనస్ ఇక్కడ ఏంటి సే 3 ఇంటూ ఎల్సిఎం ఇంటూ √2x బై 1. సో 3 √2x ఏం చేయలేము దాన్ని ఇంకా. సో మల్టిప్లికేషన్ అంటే డైరెక్ట్గానే అలానే రాస్తాం. నెక్స్ట్ 3 ఎల్సిఎం ఇంటూ 1/3. 3 3 వెలిగేట్ క్యాన్సల్ ఏమొస్తున్నప్పుడు 1 వస్తుంది. సో 1/3 ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 1/3 అనేది కే అంతే. సో k ఈక్వల్స్ టు 1/3. దట్స్ ఇట్. దిస్ ఇస్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ 0, √5. Sum of roots 0. Product of roots √5. Substitution x² minus alpha plus beta 0 into x plus alpha beta √5. x² 0 into anything 0 plus √5. So x² plus √5. సో మీరు కావాలంటే దీన్ని 1 అని రాసుకొని k వాల్యూ 1 అవుతుంది. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు 1. అప్పుడు ఏమి k ఈక్వల్స్ టు 1. కానీ మనకి కావాల్సిన k వాల్యూ యాక్చువల్గా అంటే ఇది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి. సో ఇక్కడ వరకు రాస్తే చాలు. ఓకేనా. ఇంకేం అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. ఓకేనా. k వాల్యూ అడగలేదు ఇక్కడ. k అని కాదు, మనకు క్వశ్చన్లో అడిగింది క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి కాబట్టి x² ప్లస్ √5. దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ 1, 1. ఓకేనా. సో సమ్ ఆఫ్ రూట్స్ 1, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 1. సో 1, దిస్ ఇస్ 1. ఆల్ఫా ప్లస్ బీటా 1, ఆల్ఫా బీటా 1. Let's substitute x² minus alpha plus beta 1 into x plus 1 into 1. So x² minus x plus 1. That's it. Very very simple question. Next question. Next question. Minus 1/4, 1/4. 1/4. Sum of roots minus 1/4. Did it? Product of roots 1/4. Substitution. x² minus alpha plus beta minus 1/4 into x plus alpha beta 1/4. సో ఎల్సిఎం చేసుకోవచ్చు డైరెక్ట్గా. కాబట్టి ఇంకో స్టెప్ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ఇంటూ x ప్లస్ 1/4. నెక్స్ట్ ఏంటి ఎల్సిఎం ఏంటి 4, ఇదేంటి 4 ఇంటూ x². నెక్స్ట్ ప్లస్ ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ డైరెక్ట్గానే రాసేయండి. ఇంకా న్యూమరేటర్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి. అంతా ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 4x² ప్లస్ x ప్లస్ 1. దిస్ ఇస్ ద k వాల్యూ 1/4. ఓకేనా. రైట్. దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఉంది. సిక్స్త్ వన్ 4, 1 ఇది. ఓకేనా. రైట్. మీకు ఇప్పటివరకు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 5th డే కంప్లీట్ అయిపోతుంది ఈ క్వశ్చన్తో. ఓకేనా. 2 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కంప్లీట్ సబ్స్క్రైబ్. ఓకేనా. అని రైట్. 4, 1. ఓకే. సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా 4, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 1. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, నో సింప్లిఫికేషన్. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 4x ప్లస్ ఆల్ఫా బీటా 1. ఓకేనా. ఇది కంప్లీట్ చాప్టర్స్ 2 చాప్టర్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లోనా పెట్టచ్చు, లేకుంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకేనా. ఆ నెంబర్ వచ్చేసి 998537
0009. Okay, now this is my number. You can call it. You can clarify your doubts. Okay, now. Alright, thank you.